ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుని మాట యోబు 23వ అధ్యాయము 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆమేన్. ఈ ఉదయకాల సమయం ఈ దేవుని మాటను బట్టి దేవుని నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను. ఇక్కడ యోబు చెప్తున్నాడండి, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఎన్నో శ్రమల పాలయ్యాడు. అయితే యోబును తన స్నేహితులు వచ్చి గుచ్చి ఎన్నో మాటలు అంటున్నారనమాట. యోబు గ్రంథం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. నువ్వు నీతిమంతుడు అయితే నీకు ఈ కష్టాలు ఈ శోధనలే రాకపోదును, నువ్వు దేవునికి విరుద్ధంగా ఏదో చేసావు అనేసి తనను అనేక రకాలుగా యోబు స్నేహితులు నిందిస్తూ ఉన్నారనమాట. అయితే యోబు చెప్తున్న సమాధానం ఏంటంటే, తను ఎంత యథార్థపరుడో యోబుకు తెలుసు, దేవునికి తెలుసు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను అంటున్నాడండి. ఆ యోబు నడిచిన మార్గం ఏంటో దేవునికి తెలుసు. ఆయన దేవుని మార్గంలోనే నడుచుకున్నాడు. కాబట్టి నా దేవుడికి తెలుసు నేను ఎటువంటి వాడినో. మనుషుల మాటలను పట్టించుకోకూడదండి ఎప్పుడు కూడా. ఈ రోజున మీరెంత భక్తిపరులో, మీ యథార్థత ఏంటో, మీరు ఎలాంటి వారో, మీ మనసు ఎలాంటిదో దేవుడికి తెలుసు, మీకు తెలుసు. కాబట్టి మనుషులనే మాటలు పట్టించుకోకూడదు. ఇక్కడ యోబు కూడా అలాగే అదే స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబుకు తెలియని విషయం ఏంటంటే, దేవుడు మనుషులను ఎప్పుడు కూడా శోధించడండి. తను నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా శోధించరు. ఇక్కడ శోధించేది ఎవరంటే సాతాను అన్నమాట. సాతాను ఎవరైతే దేవుని మార్గాల్లో నడుచుకుంటున్నారో, యథార్థత కలిగి ఉంటున్నారో, యథార్థత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడి ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళని ఎలాగైనా సరే దేవుని మార్గం నుంచి తప్పించేయడానికి సాతాను పన్నాగాలు పన్నుతూ ఉంటాడనమాట. ఎంత దేవునిలో బలపడుతూ ఉంటారో అంతగా దేవుని మార్గం నుంచి తప్పించేయడానికి ఎంతో శోధిస్తూ ఉంటాడండి. కానీ ఆ శోధనను జయించినప్పుడు దేవుడు సువర్ణము వలె, చూడండి, బంగారము కొలిమిలో వేయబడి కాల్చి వేయబడిన తర్వాతే దానికి ఒక రూపు వస్తుంది, అందమైన రూపు. అలాగే శోధనలను బట్టి మనం కృంగిపోయేవారిగా ఉండకూడదండి. ప్రతి శోధనను మనం జయించేవారిగా ఉండాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను దేవుని పని కొరకై, దేవుని పరిచర్య కొరకై తన తండ్రి పని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చి 40 రోజులు ఉపవాసం ఉండి తను తాను సిద్ధపరచుకున్నప్పుడు, యేసయ్య తను తాను సిద్ధపరచుకున్నప్పుడు సాతాను శోధిస్తాడండి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ దేవాలయ శిఖరం మించి నువ్వు దూకే, దేవదూతలు రాయి తగలకుండా నిన్ను పట్టుకుంటారని రాయబడి ఉంది కదా, అలా పట్టుకుంటారు అనేసి శోధిస్తాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా మార్చేయడానికి చూస్తాడండి. ఇంకా సాతాను ఏమంటాడంటే, నువ్వు నాకు మొక్కేవంటే ఈ లోక రాజ్యాలన్నీ నీకే ఇచ్చేస్తాను అంటాడండి. కానీ యేసయ్య సాతాను జయించినప్పుడు, ఆ సాతాను శోధనను జయించినప్పుడు ఆ సాతాను పారిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి
యేసయ్యకు పరిచర్య చేశాయన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం యేసయ్య మార్గంలో నడుచుకుంటున్న మనల్ని కూడా అపవాది శోధిస్తాడు. అప్పుడైతే యోబుకు తెలియదు సాతాను శోధిస్తున్నాడని, అందుకనే దేవుడు శోధిస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మనకు దేవుడు బైబిల్ గ్రంథం ఇచ్చి సాతాను శోధనలు ఎలా ఉంటాయో దేవుడు మనకు తెలియజేశాడు. కాబట్టి మనం తెలుసుకున్నాం కాబట్టి, ఇప్పుడు దేవుని వాక్యం తెలిసినప్పుడు మనకు అది అర్థమైంది కాబట్టి, ఈరోజు శోధనలు వస్తున్నప్పుడు, మీరు శోధించబడుతున్నప్పుడు మీరు ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి పట్టుకునే ఉండండి. దేవుని మార్గంలోనే నడుచుకోండి. దేవుణ్ణి స్తుతించండి. శోధనలోనే దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాలి. అప్పుడే మనం జయాన్ని పొందుకుంటాం అన్నమాట. యేసయ్యకు ఎలాగైతే దేవదూతలు పరిచర్య చేశాయో, మరి 91వ కీర్తనలో ఉన్నట్లుగా మహోన్నతుని చోటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అనే మాట ద్వారాగా మనం మహోన్నతుడైన దేవుని రెక్కల చాటున, ఆయన రెక్కల నీడ కింద మనం దాగి ఉన్నప్పుడు, ఆయన్ని పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో మనం సేవిస్తున్నప్పుడు అపవాది పారిపోతాడండి. కాబట్టి శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి కదా అని మనం నమ్మిన దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని మాట మిమ్మల్ని బలపరిచిందని నమ్ముచున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా, ఏ బిడ్డలు ఏ శోధనలో ఉన్నారో, ఏ శ్రమల్లో ఉన్నారో, యేసు నామంలో వారికి ఉన్న శ్రమలు శోధనలు యేసు నామంలో తొలగిపోవునుగాక. ఏ బిడ్డలైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారు, ఆ బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆస్వాదించి ఇంకా బలపరచునుగాక. దేవుడు తన మెండైన జ్ఞానంతో నింపునుగాక. ఈ ఉదయకాలం దేవుని మాట ద్వారాగా ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.